ఇటీవల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, నల్గొండ పార్లమెంటు పరిధిలోని కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సన్నాహక సమావేశానికి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లయితే తన కొడుకు అమిత్ రెడ్డికి టికెట్ ఎందుకు అడుగుతానని గుత్తా ప్రశ్నించారు. కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి తానే కారణమైతే ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో ఓటమికి ఎవరు కారణమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వచ్చిందని, అందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. అభివృద్ధి చేసిన మంత్రులు కూడా ఓడిపోయినట్లు గుత్తా చెప్పారు. ఖమ్మం, మహబూబ్ నగర్ ఎంపీ సీట్లతో పాటు నల్గొండ సీటు విషయంలో కూడా పోటీ ఉన్నట్లు గుత్తా పేర్కొన్నారు. బీఆర్ఎస్ అవకాశం ఇస్తే తన కొడుకు అమిత్ భువనగిరి లేదా నల్గొండ సీటు నుంచి లోక్సభకు పోటీ చేస్తారని చెప్పారు. దీనిపై మరో 3-4 రోజుల తర్వాత అధిష్టానం క్లారిటీ వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఈ భయంతో మాజీ మంత్రి కేటీఆర్, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా ఎంపీ స్థానంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గుత్తా పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ గుత్తా ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తన కొడుకు అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.